ముందుకు వచ్చి చిన్న బోయిన పతినే గాంచి చిరుకోపముతో ఇటులా పలికే, ఏమిటి అక్క ఇటు వచ్చితివి, మతి చెడి నీవే పలుకుచుంటివి, ఆమెని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని, ఆడుదానవైనా నీవు సద్దు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు, త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి, బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున, ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం, ముల్లోకాలు మెచ్చుకునంగా ఆనాడెంతో మురిసిపోతివి, ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము, కొత్తగా పెళ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము, బగలు పోయే చిన్న దానా, మాటలు బాగా నేర్చిన దానా, ఎంత గడుసరి దానవు నీవు, నా పతి నీదు వలలో పడెను, పెళ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి, పురుషులకేలా కరువు వచ్చన నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము, స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పని ఎలా, స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజానా, స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే దానవు, ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు, ప్రేమత భర్తను లాలించాలి, పతి కౌగిటిలో ఒదిగుండాలి, రెండు నీ కడ లేనే లేవు, వచ్చిన దారిని మరలే పొమ్ము. సవతుల దెప్పి పొడుపు మాటలు, లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా, పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే, ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా, స్వామి పలుకులు ఆలకింపగా, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే గోవింద గోవింద. ఇరువురి నడుమ నిలచిన స్వామి చతులకు సర్ది చెప్పలేక, శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే, వెనుకకు అడుగులు వేయసాగే, మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజనాద్రి అంజలి ఘటించిందండి, అంజలి ఘటించే, రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో